దినము, అలాగే వాళ్ళకి ఆ చిన్న పాపకు పేరు పెట్టాలని వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కూడిక పెట్టి కూడా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి అయితే చదవబడిన వాక్యంలో చూసినప్పుడు చూడండి, అక్కడ యాత్ర కీర్తన సొలొమోను చక్కగా రాశాడు. 127వ కీర్తన 3వ వచనంలో చదివించిన భాగంలో కొన్ని మాటలు చూపించి వేరే మాటలు చెప్పి నేను ముగిస్తాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చాలు కానీ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, నీవు నిలవబడును, నేను ఉపదేశిస్తాను. నా ప్రభువా, మాతోను నాతోను మీరు మాట్లాడండి. కుటుంబ సభ్యులకు సరిపడ్డ మాటలను మాట్లాడు. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్రభువా, మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరూ చక్కగా విని చక్కగా గ్రహిస్తారు. ఆ కుటుంబ సభ్యులకును అలాగే చిన్న బిడ్డలకును మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు అంటే కుటుంబ వ్యవస్థ అనేది, సృష్టి అనేది కుటుంబంతోనే ప్రారంభించబడింది. దేనితో ప్రారంభించబడింది? కుటుంబంతోనే ప్రారంభించబడింది. దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాత, భూమాకాశములను సృజించిన తర్వాత, జీవరాశి జీవకోటిని సమస్తాన్ని, ఆకాశ పక్షులను, భూ జంతువులను, ప్రతి విత్తనములు ఇచ్చే చెట్లను లేక వృక్షములను తయారు చేసిన తర్వాత నరుడు ఉండాలని చెప్పి దేవుడు ఒక ఆలోచన, చక్కటి ఆలోచన కలిగింది. కాబట్టి నేల మట్టిని తీసి నరుని చేసిన జీవవాయువు అంటే నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిన. దేవునికి స్తోత్రం. ఇందుకే మరి బాబాయ్ గారు చక్కగా చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో లేక భూలోకంలో ఉన్న వింతలు 7 వింతల్లో ఒక వింత అంటే మానవ వింత అని చెప్పుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ వింతలో ఎవరికి లేని విలువ ఎవరికి ఇచ్చారంటే మానవుడికి ఒక విలువ అనేది ఇచ్చాడు. కానీ ఆ విలువని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి, కాపాడుకోవాలి. ఇందుకే ప్రసంగిలో చదివించారు కదా, సుగంధ తైలం కంటే మంచి పేరు అన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మంచి పేరు ఎలాగొస్తుంది? నా కుమార్తెకి నా కుమారుడికి మంచి పేరు పెట్టాలని చాలా ఆశ కలిగి ఉంటారు కదా, వాళ్ళకి కోరిక మేరకు వాళ్ళు కోరిన పేరు పెట్టాలని. కానీ అదే మంచి పేరు అని కాదు. కానీ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు మంచిగా జీవిస్తే మంచి పేరు వస్తుంది. లేదంటే ఇప్పుడు రాసి పెట్టే మంచి పేరు పెట్టినా కూడా అది ఏం చేస్తుంది? వాళ్ళు ఒక వింతగా జీవిస్తే, వాళ్ళు జీవించే లక్షణం కరెక్ట్ లేకపోతే చెడ్డ పేరు అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను అంటాడు కదా 22 సామెతల్లో ఏమంటాడు? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయయు కోరదగినది అంటాడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అని. పేరు విషయానికి వస్తే మంచి పేరు పెట్టాలనే ఏ తల్లిదండ్రి కూడా, ఎంత ఎలాగా ఉన్న జీవించే తల్లిదండ్రి కూడా నా పిల్లవాడికి చెడ్డ పేరు పెట్టాలని అనుకుంటారా? నా పిల్లవాడికి మంచి పేరు పెట్టాలని కోరుతారు. అందులో నా పిల్లవాడు పాడైపోవాలి, నా కుమార్తె నా కుమారుడు పాడైపోవాలని ఎవ్వరు కూడా అనుకోరు. ఒకప్పుడు వాళ్ళు చెడ్డగా జీవిస్తున్నా చెప్పుకోలేకపోయినా కానీ నా పిల్లలు మాత్రం మంచిగానే జీవించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునే విధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు మంచిగా జీవించాలి, లేక మన పిల్లలకి మంచి పేరు రావాలంటే తల్లిగా తండ్రిగా చేయవలసిన ప్రార్థన ఎంతగానో అవసరమైన. దేవునికి స్తోత్రం. ఈ రోజే ఒక తల్లి లింటిలో సాక్ష్యం చెప్పింది. కానీ ఏంటంటే తన పెద్ద కుమార్తె గర్భిణిగా ఉండి ఆమె డెలివరీ విషయానికి అంటే చెకప్ చేయించినప్పుడు అంతా కూడా బాగానే ఉందని డాక్టర్స్ చెప్పి డెలివరీ సమయానికి తీసుకెళ్ళినప్పుడు ఉమ్మనీళ్ళు తక్కువగా ఉంది, తర్వాత తల్లి బిడ్డ కూడా చాలా ప్రమాదము, ఇద్దరు కూడా చచ్చిపోతారు అని చెప్తే అంట వీళ్ళు చాలా భయపడుతూ ఏడుస్తూ ఎలా చేయాలని చెప్పి ఆపరేషన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే డాక్టర్లు 50,000 అడిగారంట. పాడేరులోనే 50,000 అడిగితే ఆ డబ్బులు ఎక్కడ కానీ ఏడుచుకుని ఒక మూలకెళ్ళి
కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎప్పుడైతే ముగించుకొని బెడ్లోకి వెళ్ళిందో వెంటనే మా పాప డెలివరీ అయిందని చెప్పింది సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఈ రోజు తల్లిగా తండ్రిగా పిల్లల కోసం చేయవలసిన ప్రార్థన, భక్తి, బాధ్యత మనము ఎంతగానో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. తండ్రి ఏమి చేయనో కుమారుడు అదే చేయునని యేసు ప్రభువే స్పష్టంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారా లేదా? తప్పకుండా. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఇక్కడ ఒక మాట చక్కగా వ్రాయబడింది. ఒకసారి 139వ కీర్తన, ఇందాక బాబాయ్ చెప్పిన మాటలో ఒక మాట చదువుకుందాం. 139వ కీర్తనలో 13-14 వచనాలు చదవండి. అయితే నేను హంసపరంగా చెప్పట్లేదు, కొన్ని ఇక్కడ దగ్గర కలిపి చెప్పి లాస్ట్ అంతరింద్రియములను నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా భక్తుడు వర్ణించాడు కదండి. నా అంతరంద్రియమును కలగజేసిన వాడవు నీవే. చాలా మంది నాకు కొడుకే పుట్టాలి, చాలా మంది నాకు కూతురే పుట్టాలని కోరుకుంటారు. కానీ నేను ఒకటి అడుగుతాను, నాకు బాబే పుట్టాలి పాపే పుట్టాలని ఎందుకు కోరుకోవాలి? పిల్లల్ని పుడితే అసలు ఎందుకు కొరకని పిల్లలు పుట్టాలి, లేకపోతే పిల్లలు కావాలని ఎందుకు అడగాలి? ఏం చేయడానికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పమ్మా. ఏదో బాబు పుడితే ఏదో అంటుండే కదా, ఇంటికి ఉంటాడు, పాప అయితే వెళ్ళిపోతుంది. మరి బాబు కూడా దేవుడు సృష్టించిన వాడే, పాప కూడా దేవుడు సృష్టించింది కదా. దేవునికి స్తోత్రం. అయితే బాబు అనేది జస్ట్ వారసత్వం, అంటే ఇంటి పేరు నిలబెట్టడానికి. కానీ కుమార్తె అయితే కూతురు అయితే వేరే ఇంటికి వెళ్తుందని. అయితే అది కాదు. కానీ బైబిల్ పరంగా చూస్తే కొడుకు అయినా కూతురైనా దేవుడిచ్చు బహుమానం. దేవునికి స్తోత్రం. అంటే స్వాస్థ్యం అన్నాడు, అంటే ఇందుకే ఒక ఆస్తిగా మనము కొడుకుని చూసుకోవచ్చు అని. అయితే మరి గర్భఫలం అనేది ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే అది ఇంగ్లీష్ లో చిల్డ్రన్ అని ఉంటదేమో. చిల్డ్రన్ అంటే పిల్లలు అని అర్థం. అది కొడుకైనా కూతురైనా దేవుడిచ్చు బహుమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రోజు కొడుకు ఉన్నా కూడా ఇందాక చెప్పాను కదా, మంచి పేరు నిలబెట్టకపోతే ఇల్లంతా ఏం చేస్తారు? ఊడబెరికేస్తారు. అలాగే కూతురు ఉన్నా కూడా చక్కగా ఇల్లు నిలబెడితే అది చాలా మంచిది. ఇప్పుడు కొడుకు అయినా కూతురైనా కానీ మంచి పేరు తేకపోతే, వాళ్ళు కరెక్ట్ జీవించకపోతే కుటుంబానికి నష్టమే. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మనకు కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం. ఇందాక చెప్పారు కదా బాబాయ్, ఎవరు కూడా కనిపెట్టలేనటువంటిది ఆ అంతరంద్రియములు, ఎముకలు, మాంసము, ప్రతిది కూడా ఎలాగో రోజు రోజుకు ఎదుగుతుంది అనేది అది దేవునికి తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఈ మంచి పేరు అనేది మనం అది మొదట దేవుడు ఆదమును చేసిన తర్వాత దేవుడు ఆదముకి దేనికి ఏ పేరు పెట్టమని చెప్పాడో దానికి ఆ పేరు కలిగినని వ్రాయబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజు నిజంగా మనలో ఉన్న పేర్లు చాలా చాలా ఉంటాయి. కానీ ఆ పేరుకు తగ్గట్టు మనం జీవించకపోతే చెడ్డ పేరు అనేది వస్తుంది. కానీ తల్లిదండ్రులుగా ఏం చేయాలంటే ద్వితీయోపదేశకాండంలో ఒకసారి త్వరగా చదవండి. 6వ అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటాను. చాలా సార్లు మనం చూసే వాక్యము. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. దేవునికి స్తోత్రం. కుమారులు అనగా ఒక కొడుకులని కాదు. ఇందాక చెప్పాను కదా, పిల్లలు ఉన్నప్పుడు అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. దేవునికి స్తోత్రం. అయితే కుమారుడు అంటే వ్యక్తిగతంగా ఒక్కడికి వర్తిస్తుంది. కుమారులు అనగా
కూతురు కావచ్చు, కొడుకు కూడా కావచ్చు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు వాటిని గూర్చి, దేన్ని గూర్చి, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో, పిల్లల్ని ఎలా నడిపించమని నేర్పించాడో అది నేర్పించాలి. ఈ రోజు చాలా మంది ఎక్కడ చూసిన పిల్లలకి మేళ వగిస్తున్నారు. వేసవి కాలంలో పశువులకు వగేస్తారు కదా, ఎందుకంటే కోతలు అన్ని అయిపోయింది, వ్యవసాయం ఏమి లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏం తినదు కానీ పశువులకు ఎలా వగేస్తారో పిల్లలకు కూడా మేళ వగేస్తారు. అదే దొంగలని భయం మాట వింటే అయితే అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, దగ్గర చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా మనం చూస్తూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. ఎక్కడ పడిపోతాడా, ఏం చేస్తాడా అనేది కూడా చూస్తూ ఉండాలి. ఒక కన్ను వేస్తూ ఉండాలి, తల్లిగా తండ్రిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి మా కువీలోకి వెళ్ళాడు మీకు కదా, మునవేడకే కొయ్యి గుడ్డు సినికిలకి ఓదడాలు కానీ కుక్కర్డాలు కానీ సినికితే కొయ్యి గుడ్డు తేలికి సరే ఎడైనకేది రయ్యాన్ ఎలకి ఊన కుక్కర్ పోదానికి కొస్క గుడ్డుతో సమానంగా సినికితుంది దేవుని ఒక వాక్యం వేసిన కాబట్టి ఎలకి సినికితే ఎలకి ఎవరు ఎదగతని టైం ఇత గద్దించి తిందే బుద్ధి వేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతలు 22:6 మాట్లాడిన నంగడ విద్యోపదేశం తవస్థిలోకి అనుసరించి మాట్లాడిన జాప్ని విషయం. బాలుడు నడవలసిన త్రోవను కుక్కష్టాలు తాకిన జీవిత వానికి నేర్పుము, ఏమన్నా జాప్ము వాడు పెద్దవాడైనప్పుడు ఏవస్ కజ్జసాతి సరే దాని నుండి తొలగిపోడు. ఏదంటే పిట్టువా ఉసి. దేవునికి స్తోత్రం. కుక్కష్టాలు పోదడాలు ఆటి మెత్తనటి తాకినట్టు నహికి జాప్ము ఎలకి జాప్ని సరే నేను ఊనవాడ జాప్ని ఒక బుద్ధి జ్ఞానము ఏదంటే కజ్జసరే పిట్టువా వస్తుంది. దేవుని ఒక వాక్యం వేసింది. దేవునికి స్తోత్రం. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పం, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. తల్లి మా బాయన జాపతాడు ఫస్ట్ నుంచి పీక హుడ తక్కాజు బా ఇచ్చిమనేది పీక పండుగతారు అనమాట. అంబి ఇచ్చిమ హుడ ಅಂತ ఉంది. ఇది చంది జాప్ని విధానం, తొలితర జాప్న. దేవునికి స్తోత్రం. ఎలక్ జాప్ సరే ఇది ఏని మానేంజి హూడ ಅಂತ జీత నికిన రదబ గుర్రనహే ఎటే ఎంబటే ఇల్లగట అనేది అలవట అన్నమాట. తల్లి చంది జాప్ని విధానము. దేవునికి స్తోత్రం. నేటి మారైనా జాపిందే లింగితి ఫస్ట్ ప్రార్థనకి వెళ్ళి జాపిందే జాప్న సరే ఎవరు తేలిందంటే మారు మోకరించే ప్రార్థనకి ఇచ్చారు. మా మెసేజ్ ఎవరు ప్రార్థనకి మారు సప్పట్టుగా వేశారు, సప్పట్టుగా వేయనారు. మారో హల్లెలూయాకి ఇచ్చారు, హల్లెలూయాకి మారు పాట కేరేశారు, పాట కేరినారు. కానీ నేను సదవం నేను జాపం ఇచ్చారు, జాపూర్ అన్నమాట. దేవునికి స్తోత్రం. రమేష్ నాన్న వెళ్ళకి మా బాబు వస్తే వర్క్ కి ముందు ఇచ్చే నానేమో టీవీ అనుకేసినికి నేను వర్క్ రాచ ముందు వస్తాను సేనా అని చెప్పి నేను టీవీ సినికి వేసారు, నాన్నకి టీవీ సినికి ఏం తెచ్చాను అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏను సెల్లేని చెప్పారు రమేష్. మామూలుగా వార్తా సినికి నేను వర్క్ కి ముందు ఇచ్చే, నేను టీవీ సినికి ఇంది కాబట్టి నాన్నకి టీవీ సినికి ఏం చేస్తాను. మారు జాప్నా సరేనాయి మారు ఏనాకి ఏదని నేను కిమ్మోంది జాపితే కొచ్చకట్టಲ್ಲಿ మా ಬಾಯನಾಗಿ వచ్చి ఉడియాలు జాపినాడేంజి ఓహా ఆట ఆడతామమ్మ తాను నాంగల్కి సర్ మమ్మ రొక్కయ్య స్పీక్ ఇల్లకి ఉన్నాయి ಇನ್ನಿಂಟು ಸರಿ ಇನ್ನಿಟಿ ಕೋಡಿತು ఉన్నాయి ఎన్నింటి సరే ఎన్నిటి కోడితూ ఉన్నాయి బట్ ఓర పిట్టవ అయింది ఎల్లకి జాప్ వచ్చి కొచ్చగా హాస్కి జాప్ హాతారు ఏవి మంచిదకి. దేవునికి స్తోత్రం. బాలుడికి నేర్పించే విధానం అంటే అది. కానీ నింగు రేటు అలా బహు జోకాడు మనోరు జగ్గ తకాలం దుష్టకాయ పండిసరికి ఏ స్నేహ జాపినస్కి మా సోయికి లేకపోతే మా బాబు పండతిసి కదా ఇవి ఏంది మా అనుకోవచ్చును ప్రజర్కి నేను వండి నెసించిన అప్ప ఇంజే కట్ట ఇళ్ళకి తొంగి నెరిగా నానుస్కి వండి తెచ్చి తొంగి ఇంజే ఉడిపినరి మారో ఎలుకని జాపాన नहीं विधान आराधना की मेरे अला नहीं मात वैसी मेरे नहीं करता जापी रे हल्लम कुब्रावन्न सरी శివంజవానే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సండే స్కూల్ దీనికి బాబుకి ఏవసి రొక్కస్టల్ नहीं करता जापान्स्के దొంగకి అయ్యి మాట వింజాన్స్కే అన్నమాట. రోనేచి తల్లిగట్ట ఇంతలో జియో హజించటికే ತಲೆಗಟ್ಟಕ್ಕೆ ಕೊಕ್ಕಂಡಲ್ಲಿ ತಪ್ಪಿಸ ಏನಾಚಕ್ಕೆ ರೊತ್ತಾಣಕ್ಕೆ ಕೂಲಿ ಇನ್ನೋರ್ಪಿ ತೆರಿಂಜ
ऊपरी जमा के कोट्टू की आके जुर्म बसल हजान सर के इनके सिनिक टेकंबर चौंजा हिलोर कोकंडलन जी तक संख्या apa mbak nichauna menjaga tali kata sang cooling gear cinceke iya nenu cooling gear anwar mesin dan range kicheske ambar mesin dan ada amenar hillor mana ini ka hillor range icheke devuniki స్తోత్రం बस mesin dan seru selekote engine dale kamba sinje cooling gear chal bisake kokandal tanawate ke wayale amena sinjala mahapur mesin dan si పాస్టర్ గెలం చేస్తారు లోకు మేస్తారు కానీ మహాపురు లేకొట్టు మెసేజ్ అనేసి ఇంజలకి తల్లిగట్టాయి సత్యదా మరి లోకుని కనకమొచ్చినాయి కానీ మహాపురు లేకొట్టు మెసేజ్ అనేసింది ఒక్కస్డాలు ఇలత ఆరాధన హజ్జ వెంజవాహ జాపవాహ పుంజిసమ అనుభవం తెలివస్తి కట్టతి వెంజ తల్లిగట్టాయి దొంగకి గెలిపిస్తే దేవునికి స్తోత్రం సంజయ్ జాప్నాయికి మీర్కా జాప్నాయి దేవునికి స్తోత్రం కానీ మేకాలమైన ఆయన వెండే ఒక్కరు పోదా తానస్కి మరి జాపిన అవసరంగా వాహింది అన్నమాట కాబట్టి ఇంకా బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఇంకే హన్నాయిని రొన్నాన మీరే గట్టి సమయంలో ఏమికి జాపైనా ఏ వస్ కజ సావి తకి స్కేలకి తాకి తెస్కి జ్ఞానం తకి పిటువ అతసి బుద్ధి తకి పిటువ అతసింజి వాక్యముడైన ఏవసి ఎల్లకి ఎదిగితే సింజి వాక్యం రాచుడైన దేవునికి స్తోత్రం హల్లెలూయా నేను దినక సురేష్ అంజలు మీరుకి ఒకప్పుడు దేవుని సన్నిధి అప్పుడప్పుడు మీ డ్యూటీ పెట్టి మీ కమా పెట్టి పరిస్థితి పెట్టి పిటువ హంస్కి ఒక్కరు పోదాంపై మీరు ఉద్యమంజాస్కి ప్రార్థనకిదు ప్రార్థనకి ఒక పశ్చాత్తాపడం దేవుని సన్నిధికి హజ్జు మరి ఒక్కరు పోదాం కోసం ప్రార్థనకిదు కుటుంబం కోసం ప్రార్థనకిదు దేవుని సేవకులు ఇజ్జవాటి ఇలా కూడిక అచ్చి ఏదో రకంగా ప్రార్థన కీకాకుడు సరే దేవుని దీవెనలు కసికి వారిని దేవుని సేవకులు మధ్య అడుగు పెట్ట సరే ఇది గొప్ప ఆశీర్వాదం ఈ స్థితిగతి అదే ఇంకా దేవుడు మేము దీవించనేసి మరి దేవుడు తెరమింగేసి మంచి టాలెంట్ ఇవ్వమనేసి మరి కొంతవరకు మీరు చదువు కూడా తిప్పారు కాబట్టి దేవుడు మంచి జ్ఞానంకి ఈ హంజనసి మీకు కర్పూదంపై ప్రార్థనకి మరి ఇది దేవుని యొక్క ఆశీర్వాదం చాలా మంది పెళ్ళి మరి దొస్సు పాస బర్స కూడా బర్స కర్పూదం పెట్ట చాలా మంది మన అలాంటప్పుడు దేవుడు చక్కగా అయినా ఎత్తి గర్భఫలాలుగా ఎత్తిసి దేవునికి స్తోత్రం ఏమి గ్రంథం తగినసి కదా 29:5-6 కవినిలే ఫస్ట్ ఇల్లు దొరదు తర్వాత పెళ్లి కాకూడదు ఎందుకంటే కుక్కర పోదానికి మీరు జర్నీకిదు తోట నాటదు ఏ పల్లం కసికి మీరు అనుభవించదు దేవునికి స్తోత్రం వాళ్ళకి కుటుంబం వచ్చేసరికి మారు ప్రార్థనతో లేదు సరే అది చాలా మంచిది దేవునికి స్తోత్రం మరి ನಾನು ಜನರಲ್ గా కొన్ని మాట వస్తే కొన్ని మాట ఏమో వాక్యం ద్వారా వస్తే నేను ఫస్ట్ వస్తే నంగడ చదివించే వాక్యమే కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయనచ్చు బహుమానము మీర్కకే ఆలోచించి సరే అనుగ్రహించుట సరే అని ఆలోచించలేం బాగా జరుగుతుందా అని లేక మహాపురు సైన్స్ పరంగా సరే నేను సైన్స్ చదవాలో కానీ సైన్స్ పెట్టించడానికి సరే అది మరి యొక్క పురుషుడి ద్వారా ఏనైందని ఏదైనా వల్లకే రాచడైన అనమాట స్త్రీకి ఏనికి దేవుడు గర్భఫలం నిర్మించినసినాయి కానీ దేవుని మాట ప్రకారం సరైనవి మాటల జోలి తీసుకే జరిగింది అనమాట దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ప్రార్థనకిదు లాస్ట్ గా విలప వాక్యములు 2:19 చదవదు నాకు సమయం చాలా ఎక్కువ కాబట్టి 2:19 ఇర్మీ గ్రంథం తరుతడైన విలప వాక్యములు నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు 3:19 2:19 చూడండి విలప వాక్యం నువ్వు లేచి రేయి మొదటి నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలు బాబాయ్. నీవు లేచి రేయి మొదటి జామున ప్రభు సన్నిధిని ఏం చేయాలంట?
నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టుని చేతులను ఎత్తుము. దేవునికి స్తోత్రం. తనబాడో కిస్కి సరే పసిపిల్లల కొరకు వెంటాడే ఈ మరణ భయాలు గాని, కొన్ని శోధనాలు గాని, దుష్ట శక్తులట తిరుగుతూ ఉంటాయి. అందుకే పసిపిల్లల కొరకు చేతులను ఆయన తట్టు ఎత్తియట వేకో జామున, అంటే రేయి మొదటి జామునే ఏం చేయాలి? దేవుని తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభా, చక్కటి బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు. ఈ బిడ్డలు శోధనలో ప్రవేశించకుండా కాపాడు ప్రభా అని ప్రార్థన చేయాలి. ఎదిగి వచ్చిన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. పసి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఎదిగి వచ్చిన పిల్లలు కూడా పేరు సెడగొట్టేటట్లు చేస్తున్నారు. కాబట్టి ఎదిగి వచ్చిన పిల్లల కోసం కూడా ఏం చేయాలి? తల్లిగా తండ్రిగా ప్రార్థన చేయాలి. మరి నిజంగా మనం నేర్పించాలి పిల్లలను. అలాగే పిల్లలు క్షేమం కొరకు ప్రార్థించాలి. ఈ రెండు అంశాలు జీవితంలో మనము ఏ కుటుంబమైనా సరే కానీ ఖచ్చితం చేయగలిగితే దేవుడు తప్పకుండా పిల్లలను గొప్ప స్థాయికి తీసుకొస్తాడు, వర్ధిలింపు చేస్తాడు. నిజంగా హన్న ఎలాగైతే ప్రార్థించగలిగిందో, ఒక మొర్దెకై ఎలాగైతే తన యొక్క అనియ కుమార్తె మరి నిజంగా ఎస్తేరుకు ఎలాగైతే ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని ఎలాగైతే ప్రార్థించగలిగి తన స్వజనులైన యూదులను రక్షించడానికి భక్తి ఎలాగైతే విశ్వాసం నేర్పించగలిగాడో, అలాగ మనం కూడా మన పిల్లల కోసం ప్రార్థించగలిగితే రానున్న దినాల్లో మనకంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడున్న పిల్లలకు. అలాగే దేవుడు కూడా జ్ఞానం ఇస్తాడు. అందుకే ఒక తల్లిగా తండ్రిగా మీరు కూడా మీ పిల్లల కోసం ప్రార్థించాలని కోరుతున్నాను. నిజంగా పిల్లలకు కొడుకులు కూతుర్లు అనిపించుకున్న కంటే వాళ్ళకి మంచి పేరు అనేసి వాక్యం సెలవుస్తుంది. నా కూతురు ఎదిగింది, నా కొడుకు ఎదిగాడని చెప్పుకునే కన్నా వాళ్ళకి మంచి పేరు రావాలంటే యేసయ్య ప్రవక్త చెప్పినట్టు వాళ్ళ కోసం ఏం చేయాలి? ఖచ్చితం ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కటి వర్తమానం అందించిన బాబా గారికి నాకు వందనాలండి. విన్నారు కదండి దేవుని యొక్క మాటలు. కాబట్టి గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. కనుక మనము మన పిల్లలను ఎవరి కొరకు పెంచాలండి? దేవుని కొరకు పెంచాలి. ఎందుకంటే చాలా మందికి దేవుడిచ్చే బహుమానం ఒక విలువ తెలియదు కదండి. మరి అవ్వ అయితే తను మొదటిగా కుమారుడు పుట్టగా ఏం చెప్పిందంట దేవునికి? దేవుని దయ వలన నేను ఒక కుమారుని, ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనేసి ఆ భక్తురాలు చెప్తుంది అనమాట. కాబట్టి మనము కూడా మన కుమారులను దేవుడు ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దావీదు భక్తుడు ఏమంటాడు చూడండి, 139 అనుకుంటా, 23 అనుకుంటా. నా ప్రాణమా సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తూ మనల్ని జీవింపజేస్తున్నాడు. కాబట్టి మన దేవుని కూడా మరవడానికి వీలు లేదు కదండి. మరి హన్న స్టోరీ మనము వినే ఉన్నాం కదా. ఆమె ఎంతో వేదన ఆవేదనతో దేవుని దయ పొంది ఒక కుమారుని కన్ను ఆయనను ఎలా తయారు చేసిందండి? ఆయనట మనుషుల అందును అలాగే దేవుని అందును వర్ధిల్లుచుండెను, అంటే ఎదుగుతూ దినదినము జ్ఞానముతో ఎదుగుతున్నాడంట. అలా మన కుమారులను కూడా ఎదగడానికి మనం ఏం చేయాలట? మన ఆయుధం ఏంటండి? ప్రార్థన. కాబట్టి మనందరము కూడా మన కుమారుల నిమిత్తం ప్రార్థన వారు ఉన్నాము కనుక మరి మీరందరూ కూడా దేవుని మాట్లాడుతూ శ్రద్ధగా విన్నారు. మరొక ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి కుటుంబం దగ్గర ఉంటే కేక్ కటింగ్ కార్యక్రమాలన్నీ మరి మాయగారు నామకరణం మాయగారు